హాయ్ హలో అండి, అందరు బాగున్నాను అనుకుంటున్నాను. ఒక అన్నట్టు కోవిడ్కి వస్తే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఏమొస్తాయో అసలు మనకు కూడా తెలియదు. ఇండియాలో లేంటి కూడా మన ఇండియాలో రాంటి కూడా ఇక్కడ వస్తాయని చెప్పినాడు. అది మాత్రం నిజంగా నిజమే. లాస్ట్ 2 days నుంచి చాలా స్టమక్ పెయిన్ ఉండే, చాలా ఇబ్బంది పడిపోయినా. ఇలా కాదని చెప్పి మా సార్ చెప్పేసాను, సార్ ఇలా స్టమక్ పెయిన్ నా వల్ల కావట్లేదని. మా ఏరియాలోనే హాస్పిటల్కి వెళ్దామంటే అది సాటర్డే సండే క్లోజ్ చేశారు. ఎందుకు చేశారు నాకు కూడా తెలియదు. అందుకని చుట్టుపక్కల ఉండే వేరే దగ్గర హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ వెళ్తే అక్కడ టెస్ట్ చేసి అన్ని చేసి వాళ్ళు అపెండిసైట్స్ ఏమో డౌట్ ఏమో మేబీ అని చెప్పారు. అందుకని చెప్పి ఇంకో పెద్ద హాస్పిటల్కి పంపించారు, ముబారక్ హాస్పిటల్ అని. అక్కడ స్కానింగ్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఈసీజీ, ఎక్స్రే అన్ని తీశారు. అన్ని తీసిన తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ అన్నారు. స్టమక్ లోపల వైరల్ ఇన్ఫెక్షన్ అయింది. రీజన్ అడిగితే ఒకవేళ వెదర్ వల్ల కావచ్చు, లేదా నువ్వు తినే ఫుడ్ వల్ల కావచ్చు, ఫుడ్ చేంజెస్ వల్ల కావచ్చు అని చాలా రీజన్స్ చెప్పారు. ఇంకేం తినాలి ఏమని అడిగితే ఫుల్ లో ఫ్యాట్ డైట్ కావాలన్న, అసలు ఫ్యాట్ లేకుండా తినాలి, చాలా లో ఫ్యాట్ ఉండాలి అని చెప్పారు. మా సార్ కాల్ చేసి చెప్పేశాను, సార్ ఇలా అన్నారు, ఫుడ్ ఇలా తీసుకోవాలంటే ఇలా లో ఫ్యాట్ డైట్ మీద ఉండమన్నారు అని. సో మా సార్ కాల్ చేసి చెప్పేసిన వెంటనే ఇంకా మా సార్ వచ్చి ఇంకా నీకు ఏం కావాలన్నా ఫుడ్ ఏం కావాలన్నా వచ్చేటప్పుడు దావలో తెచ్చేసుకో, ఇబ్బంది పడకు మళ్ళీ అని చెప్పారు. ఇంకా వచ్చేటప్పుడు మన దావలో మనకి ఏం కావాలన్నా పెరుగు, ఇంకా లో ఫ్యాట్ సంబంధించినవన్నీ తెచ్చేసుకున్నాము. పెయిన్ అయితే చాలా సివియర్గా ఉంది. హోప్ ఇది తగ్గిపోతుందని అనుకుంటున్నాను.